రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లోని ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగుళ్లపల్లి మండలాల పరిధిలోని 88 గ్రామ పంచాయతీలు, 758 వార్డులకు గాను 11 గ్రామ పంచాయతీలు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 77 గ్రామ పంచాయతీలకు 530 వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3 మండలాలు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అయితే ఈరోజు తంగలపల్లిలో మొత్తం మనకి 30 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 30 గ్రామ పంచాయతీల్లో 40,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 10 రూట్లుగా మనం విభజించుకొని పోలింగ్ సిబ్బంది అందరినీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు బస్సుల్ని అన్నిటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 30 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది, పీఓలు, ఓపీఓలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనకి మిగతా 2 మండలాల్లో కూడా జరుగుతున్నాయి. ఇల్లంతకుంట అండ్ బోయినపల్లి మండలాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరుగుతున్నాయి. అందుకు ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తంగలపల్లిలో మనం తంగలపల్లి మండలానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ మెటీరియల్ని పోలింగ్ ఆఫీసర్లు తీసుకొని వాళ్ళు గ్రామాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు, భోజనపు ఏర్పాట్లు, అదేవిధంగా నిత్యం